ఐదేళ్లలో తిరుమల కొండపై లెక్కకు మించి పాపాలు. వసతి గదుల నుంచి దర్శనం టికెట్ల వరకు అంతా రాజకీయం, అవినీతే రాజ్యం. శారదా పీఠానికి ప్రభుత్వ భూములను మిఠాయిల్లా పంచిపెట్టారనే ఆరోపణలున్నాయి. కాల్వను కబ్జా చేసి నిర్మాణం చేపట్టారని ఆగ్రహాలు. ఇంతకీ తిరుమల కొండపై 5 ఏళ్ల పాటు ఏం జరిగింది? వాటన్నిటినీ చంద్రబాబు ప్రభుత్వం ఎలా సెట్ చేయగలదు? వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు. మనకు రావాల్సినవి వస్తాయి, రావనుకున్నవి కూడా వస్తాయి. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ శారదా పీఠం. ఆ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. విశాఖ శారదాపీఠం అధిపతి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన స్వామీజీ స్వరూపానందేంద్ర. ఆ సమయంలో ఎంత పేరొచ్చిందో ఇప్పుడు అంతకంటే ఎక్కువ వివాదాలను ఎదుర్కొంటున్నారు. కారణం ఆ పీఠం దక్కించుకున్న భూములు, వారికున్న పొలిటికల్ లింక్స్. నిన్నటి వరకు విశాఖ భూములపై రచ్చ జరిగింది. ఈలోగా వెలుగులోకి తిరుమల భూముల అంశం వచ్చి చేరింది. ఒక తిరుమలే కాదు, అమరావతిలో యాగం చేసిన ప్రదేశానికి సమీపంలో మరో చోట, ప్రకాశం జిల్లాలో ఇంకో చోట భూముల్ని కేటాయించింది జగన్ ప్రభుత్వం. దీనిపై ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తిరుమలలో ధర్మ పరిరక్షణ పేరుతో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్మాణాలు చేపట్టింది శారదాపీఠం. అయితే ఈ నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తోందన్నది ఆరోపణ. ఇన్నాళ్లు ఈ అక్రమాల్ని చూసే చూడనట్టుగా వదిలేసింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. వాస్తవానికి ఏ బ్లాక్లో 4 అంతస్తులకు పర్మిషన్ తీసుకుని 5 అంతస్తులు కట్టారు. ఈ విషయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తిరుమల క్షేత్ర రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్. హైకోర్టు పిటిషన్పై విచారణ చేసి కమిషన్ ఏర్పాటు చేయడం, ఆ కమిషన్ విచారణ చేపట్టడం, అక్రమాలు బయటపడడం ఇలా వరుసగా జరిగిపోయాయి. అసలు ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండానే నిర్మించటం ఓ తప్పైతే, ఓటకాలవని పూడిపించి మఠం వెనక రహదారి వైపు నిర్మించటం మరో తప్పు. తిరుమలలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర చేసిన అక్రమాలపై పలువురు స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శారదాపీఠం మఠాన్ని స్వామీజీలు పరిశీలించారు, అక్రమ నిర్మాణాలుగా తేల్చేశారు. శారదా పీఠాధిపతి ఆక్రమించిన భూములతో పాటు అక్రమ నిర్మాణాల్ని తొలగించాలని వీరి డిమాండ్. ఎన్నో మఠాలు ఉన్నాయి ఇక్కడ, కానీ ఎవరు వాగులు కప్పేసి వాగులు ముంచేసి నిబంధనల విరుద్ధంగా కట్టడాలు కట్టలేదే. ఒకవేళ కట్టి ఉంటే వాటి మీద చర్యలు తీసుకోండి అని చెప్తున్నాం. ఏదైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు వచ్చి తిరుమల క్షేత్రం నుండి ప్రక్షాళన ప్రారంభిస్తానని అన్నారో, సాధువులుగా మేము అందరం సంతోషించాం. ఆ ప్రక్షాళన ఈ విశాఖ శారదాపీఠం నుండి ప్రారంభం కావాలి. ఈయన ఆ పక్కన ఉండేటువంటి ఆ మఠాలను కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి రకరకాలుగా అకృత్యాలతో వారందరినీ కూడా పక్క చోట్ల కూడా ఆక్రమణ చేసేటటువంటి పరిస్థితి. ఏమిటండి ఇది? మీరు యజ్ఞాలు యాగాలు చేయమనిస్తే, పూజలు చేయమనిస్తే కనీసం ఎవరికి మీరు భోజనం పెడతారు? ఆధ్యాత్మిక గురువులకు సంబంధించి స్వామివారికి సేవ చేసుకోవడానికి, భక్తులకు ఉపయోగపడేందుకు మాత్రమే మఠాల్ని కేటాయిస్తారు. కానీ వాటిని నిర్వహిస్తున్న వారు మాత్రం కొండపై పెద్ద ఎత్తున భక్తుల వద్ద దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తిరుమలలో జనసేన నేతలతో కలిసి కిరణ్ రాయల్ పలు మఠాల్ని సందర్శించారు. కోట్ల రూపాయల స్కామ్ జరుగుతోందని ఆరోపించారు. స్వరూపానంద స్వామి రూల్స్ని అతిక్రమించి స్టార్ హోటల్ని తలపించేలా కొండపై అక్రమ కట్టడాల్ని కట్టడమేంటని ప్రశ్నించారు. గత 5 సంవత్సరాల్లో తిరుమలను పూర్తిగా సర్వనాశనం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక్కడున్న ఈఓ ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో, స్థానిక ఎమ్మెల్యే, ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్స్పెక్టర్, వీళ్ళందరూ కలిసి తిరుమలని వీళ్ళ వ్యాపార కేంద్రంగా అడ్డాగా మార్చుకున్నారు. ఉదాహరణకి ఈరోజు తిరుమలలో మనం శారదాపేట స్వరూపానంద మఠంలో ఉన్నాం. యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏ మఠం తిరుమలలో 50కి 100, 50 వెడల్పు 100 పొడుగు ఇస్తారు. మీకు ఇందాక చూపించా, ఇది డబల్ అయింది. 50 100 అక్కడ ఉంది, ఇక్కడ 50 100 మళ్ళా పడింది. దీనిపైన తిరుపతిలో స్టార్ హోటల్స్ కూడా పనికిరావు, అటువంటి నిర్మాణం చేస్తున్నారు. 6 అంతస్తుల భవనం. తిరుమలలో G+2, G+2 కదా, G+3, G+5 అండర్ గ్రౌండ్. ఇంకా స్థలం వదిలితే కిందకు పోతారు. కింద పోయే ఛాన్స్ లేదు, ఎందుకంటే
ఇక్కడ వర్షం వస్తే నిండిపోయి వరద నీళ్ళు వచ్చేది, దాన్ని ఆపేసి రోడ్డు వేసుకున్నారు వీళ్ళు మఠానికి కావాలని. అంటే ఎంత దారుణం అండి. అధికారం చేతిలో ఉంటే స్వరూపానంద స్వామి ఇంత చేస్తాడా? స్వరూపానంద స్వామి జగన్ మించిపోయినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా స్థలాలు కనిపిస్తే ఆయన పార్టీ కార్యాలయం కట్టవచ్చు 42 ఎకరాలు ఇచ్చాడంట. ఈయన వాళ్ళ గురువు గారు గురువు అవుతాడో చిన్నాయన అవుతాడో ఏదో అవుతాడు స్వరూపానంద స్వామి ఆయనకి. ఆయన పాటలోనే ఇంత విచ్చలడి తిరుమల 8 లక్షల మంది జనం వస్తుంటే 6 అంతస్తుల భవనం పర్మిషన్ పెట్టినాడు. అడిగితే అధికారులను ఒక్క పేపర్ లేదంట, కోర్టులో ఉందన్నారు. ఆల్రెడీ కోర్టులో స్టేట్మెంట్ మా దగ్గర ఉంది. కోర్టు డిస్ప్యూట్ ఇది మొత్తం ఫేక్ అని చెప్పి ఇచ్చింది కోర్టులో కూడా. అడ్వకేట్ కమిషన్ ఇచ్చింది. దీనికి సంబంధించి కోర్టులో కేసు వేసిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. కోర్టులో కేసు అయితే వేశాడు. కానీ ఎంత దారుణం అంటే తిరుమలలో మొత్తం మఠాలు పరిస్థితిలా ఉందండి. ఒక మాఫియా అయిపోయింది. తిరుమలలో నిజంగానే స్వాములు వాళ్ళకి ఏదో ఆధ్యాత్మిక భావంతో టీటీడీ వాళ్ళు స్వాములకి మఠాలు ఇస్తారు. వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, వాళ్ళు మెయింటైన్ చేయడంలా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మఠాల వాళ్ళు కొంతమంది దళారులు ఉన్నారు, వైసీపీ దళారులు, వాళ్ళు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి లక్షలు చూపించి మఠాలు తీసేసుకొని ఇక్కడ దందా ఎలాంటి ఒక రూమ్ 4,000, శనివారం 5,000, ఆదివారం అయితే 5,000, ఇంకా అవసరమైతే 7,000, 1+2, 1+3 అని రకరకాల రూమ్ రేట్లు పెట్టడము. తిరుమలలోని శారదాపీఠం నిర్మాణాల్ని కూల్చివేయాలనే డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో నిర్మాణాలేంటని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా గోపురం కంటే ఎత్తులో భవనాలు ఎలా నిర్మిస్తారని భక్తులు మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం శారదాపీఠంపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.